గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పోలిస్వర్గం లేదా పొలిపాడ్యమి రోజున ఇంట్లో ఏ రకంగా పూజ చేసుకోవాలి, లేదా నదీ తీరంలో ఏ రకంగా పూజ చేసుకోవాలి, అలాగే ఈ దీపాలు ఏ రకంగా వదలాలనేటటువంటి పూర్తి విషయాన్ని అంతటి కూడా మనం ఈ వీడియో ద్వారా అందరూ కూడా చూసి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మీకు చక్కగా ఈ వీడియో అంతా కూడా చక్కగా పూజా మంత్రాలతో సహా కథతో సహా అందిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఈ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పొలిపాడ్యము పూజ చేసుకోండి. అయితే ప్రేక్షకులు మరొక చిన్న గమనిక ఏమిటంటే కనుక, కొంతమంది నదీ తీరంలో చేసుకుంటూ ఉంటారు. నదీ తీరంలోనైనా చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనైనా సరే తులసికోట దగ్గర ఒక పళ్ళెల్లో నీళ్లు పోసుకుని చక్కగా ఈ రకంగా పూజ చేసుకుని ఆ పళ్ళెల్లో కూడా అరటి దొప్పలతోటి చక్కగా దీపాలు పెట్టి వదలొచ్చు. మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి చేయండి అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, అలాగే ముందుగా నా కోసం చేయవలసిన చిన్న ఉపకారం లేదా చిన్న సహాయం ఏంటంటే కనుక, ముందుగా ఈ వీడియో కింద కామెంట్లో ఓం గౌరీదేవి నమః అని చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. అలాగే ఒకసారి లైక్ కూడా కొట్టండి. ఆ కామెంట్ పెట్టిన తర్వాతే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని ముందుగా కోరుకుంటూ లేదా అభ్యర్థిస్తూ, అలాగే లైక్ కూడా మర్చిపోకుండా కొట్టండి అని తెలియజేస్తూ, ఆ తర్వాత ఈ వీడియో చూడవలసిందిగా కూడా కోరుకుంటూ, ఇప్పుడు మనం చక్కగా ఈ పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఆ సాధ్యమ తల్లి చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు కూడా ఆ రకంగా ఈ పూజా కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అయితే ఇప్పుడు నేను ముందుగా పూజా సామాగ్రిని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకోండి. ముందుగా మీ ఇంట్లో తులసికోట ఉంటే ఆ తులసికోట ఈ రకంగా శుభ్రం చేసుకుని అందంగా బొట్లు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. తులసికోట దగ్గర చేసుకుంటే శ్రేష్టం, లేదా నదీ తీరంలో చేసుకున్నారు నదీ తీరంలో చేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే ఈ ముఖ్యంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. అంటే కాస్త కుందిలో ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులతోటి దీపారాధన సిద్ధం చేసుకోండి. ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక, ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. కనీసం 3 ఒత్తులు, 3 తర్వాత ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. అలాగే ఇలాగ పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళు ఆచమనం చేసిన తర్వాత ఇంగిల్ నీళ్ళు అవుతాయి పంచేవు పూజకి. అందుకని ఇంకో చెంబుతోటి కలశారాధనకి నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు లేదా ఆవు పాలు సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి ఆ తమలపాకులు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. అలాగే అరటిపళ్ళు, కాసిన అరటిపళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు, 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పాక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే ఒకటి విఘ్నేశ్వర పూజలోకి, ఒకటి గౌరీ పూజలోకి. అలాగే కాసిన తమలపాకులు విడిగా కూడా పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఇలాంటిది పెట్టుకోండి. అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే కనీసం ఒక 4 అగరబత్తులు పెట్టుకోండి. 4 అగరబత్తులను, అలాగే ఒక కైవత్తి పెట్టుకోండి. కైవత్తి అంటే ఏమి లేదు, ఒక అగరబత్తికి ఈ రకంగా పత్తితోటి చుట్టి దీన్ని ఇలాగ నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపితే దీన్నే కైవత్తి అంటారు. ఎందుకంటే ఇది మనం అగ్గిపెట్టతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకుని దీనితో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని కైవత్తిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే గౌరీదేవి, మీ ఇంట్లో గౌరీదేవి ఉంటే గౌరీదేవిని పెట్టుకోండి. గౌరీదేవి లేదనుకోండి మీ ఇంట్లో, పసుపుతో ఇలా గౌరీదేవిలా తయారు చేసైనా సరే పెట్టుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలాగ పళ్ళెల్లో బియ్యం పెట్టుకోండి. అలాగే విడి పువ్వులు మీ పెరట్లో దొరికేవి సరిపోతాయి, కాసిన్ని పువ్వులు పెట్టుకోండి. అలాగే నీళ్ళు దొప్పలు వదలడానికి, దీపం దొప్పలు వదలడానికి ఇలాగ పళ్ళెల్లో నీళ్లు పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక నదీ తీరంలోకి వెళితే కనుక ఈ పళ్ళెం అవసరం లేదు, నదీ తీరంలోనే వదిలేయచ్చు. ఇంట్లో వదిలే వాళ్ళైతే ఇలా పళ్ళెల్లో నీళ్లు పెట్టుకోండి గంగాజలం లాగా. అలాగే కొబ్బరికాయ కొట్టేటటువంటి ఇలాంటిది గూటము, అలాగే కొబ్బరి నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. అలాగే దొన్నెలతోటి ఒత్తులు తయారు చేసుకోండి, దీపం ఒత్తులు. అలాగే అరటి దొన్నెల్లోని. అయితే ఎన్ని పెట్టుకోవాలని అంటే మీ ఓపిక, ఒకటి దగ్గర నుంచి 100, 1000 ఎన్నైనా మీ ఓపిక పెట్టుకోవచ్చు, ఎన్నైనా వదలచ్చు. కాబట్టి మీ ఓపికని బట్టి దీపాలు వదలచ్చు. కాబట్టి దీపాలు ఆ రకంగా సిద్ధం చేసుకోండి. ఈ సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే, ఆ బియ్యం పళ్ళె ఉంది కదా, ఆ బియ్యం పళ్ళెల్లోకి తవలపాకులు పెట్టినటువంటి గణపతిని పెట్టుకోండి. అమ్మా, గణపతిని బియ్యం పళ్ళెల్లో పెట్టేసుకోండి. మయంగా సెంటర్గా ముచ్చికి మీ వైపు ఉండాలి, అలా జరగాలి, కొస తూర్పుగా ఉండాలన్నమాట, ఎదురుగా ఉండాలి. ఇలా పెట్టి ఇప్పుడు ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. పైన ఇలా 3 చోట్ల బొట్టు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతభిః సేదసాదనం. ఈసారి దీపారాధన చెయ్యండి. నేను ఇందాక చెప్పాను కదా కైవత్తిని పెట్టుకోమని, ఆ కైవత్తి తీసుకోండి. అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తిని వెలిగించండి అమ్మా. ఈ అగ్గిపెట్టుతోటి కైవత్తిని వెలిగించండి ముందుగా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నం నిరోధతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. చాలు, వెలిగిందమ్మా, పక్కన పెట్టండి. ఈసారి
ఈ కైవత్తితో దీపారాధన చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఇలా ఇచ్చేయండి. కైవత్తిని ఆర్పేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ దీంతో పని ఉంటుంది, ఎందుకంటే చివరిలో మళ్ళా మనం అరటి దొప్పుల్లో దీపాలు వెలిగించాలి కదా, అందుకు మళ్ళీ దీంతో వెలిగిస్తాం అన్నమాట. నువ్వు పక్కన పెట్టుకోండి దీన్ని. ఈసారి ఆ వెలిగించినటువంటి దీపానికి గంధము బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః. దీపానికమ్మా దీపాధిష్టాన దేవతాయ నమో నమః గంధం పరికల్పయామి. అలాగే కుంకుమను బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః హరిద్రం పరికల్పయామి. చాలండి. ఓ పుష్పం కూడా ఆ దీపం కుంది దగ్గర వేయండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః పుష్పం సమర్పయామి, పుష్పాంజలిం సమర్పయామి, ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి, అంటే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాత్ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడం పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః. అమ్మ ముక్కు పట్టుకోండి, సార్ ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ మేము ఈ వీడియో చేస్తున్నటువంటి యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసరస్తు. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. అదే ఆదివారమా సోమవారమా మంగళవారమా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలాగే ఇక్కడ మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరి పేర్లు చెప్పుకోండి. అలాగే మీరు కూడా మీ మనసులో మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ గౌరీ పరాంబికా దేవతా ప్రీత్యర్థం పోలీస్వర్గం పూజాం కరిష్యే తదంగ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఉండే ఉద్ధరణ తీసి ఇప్పుడు ఈ చెంబులో వేసుకోండి. ఇది కలశలో అనమాట. ఇప్పుడు ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణ అంగే చ సహిత సర్వే కలశ అంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య.
సరే ఆ కలశలోకి ఓ పుష్పం తీసుకోండి. ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యాల మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనవర్మవిగా ఆహతే అభిద్రోణా కణిక్రదతు ఓమాపోవా యదుగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో మృతుమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవ స్వరాప ఓం. చాలు. ఈసారి ఆ చెంబులో పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేనా. ఆ నీళ్లు ఆ పుష్పంతో దేవుడి మీద జల్లండి. కలశోధకేనా దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో అవన్నీ కూడా మంత్రాలతోటి అది ఒక కలశలోకి ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద చల్లడం వల్ల, మన మీద చల్లుకోవడం వల్ల, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనం అందరం కూడా శుద్ధి అయ్యామన్నమాట. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా విఘ్నేశ్వరి పూజ చేసుకుందాం. ముందుగా ఒక పుష్పం పుచ్చుకు నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. అక్షతలు వేయండి. అలాగే రెండు అక్షతలు 3 వేలతోటి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి అలా పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇంకోసారి చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు జల్లండి గణపతి మీద. ఓం ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆశ్వసనాజ్ఞరుషాభిధేను శుద్ధిగా పూజమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఓ పుష్పాన్ని గంధంలో ముంచి వేసేసేయండి. గంధద్వారాం దురాదరుషాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపవయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. సరే ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు కింద కనపడుతున్నటువంటి నెంబర్కి, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా
మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు, జాతకం తెలుసుకోవాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగ చూపించండి గణపతికి. ఓం మనస్పతిర్భవైర్దవ్యైర్నానాగంధే సుసంయుత ఆగ్రేయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రియత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఒక తమలపాకు ఈ గణపతి యొక్క కుడి పక్కన పెట్టుకోండి. పెట్టుకుని 2 బెల్లం ముక్కలు పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టండి. కొంచెం ఇలా గెల్లండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద పుష్పంతో నీళ్లు జల్లండి. అరటిపండు మీద బెల్లం ముక్కల మీద పుష్పంతో నీళ్లు జల్లండి. నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతవర్తే నాపరిషించామి అమృతవస్తు అమృతోపస్తన్నమసి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి 5 సార్లు పుష్పంతో అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకోండి. తీసుకుని ఆ తాంబూలాన్ని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరేర్ నాగవల్లిదలేర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సంతత మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఒక నేలసుకు జలి కలగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి ఓ పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతు సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి తులసి కోటలో పెట్టేసేయండి. ఒకవేళ మీరు కనుక నదీ తీరంలో చేసుకుంటూ ఉంటే కనుక నదిలో కలిపేద్దరు కానీ పక్కన పెట్టుకోండి. ఆ దొప్పలు ఉంటాయి కదా, దీపం దొప్పలు, ఆ దొప్పల్లో పెట్టేసి నదిలో కలిపేద్దరు కానీ గణపతిని. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే తులసి కోటలో పెట్టేసేయండి గణపతిని. ఇప్పుడు ఏం చేస్తారంటే బియ్యం పళ్ళె ఉంది కదా, బియ్యం పళ్ళని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదేం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ గ్రామ పురోహితులకు కానీ లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయంలో అర్చకులు ఉంటే వాళ్ళకి కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని మామూలుగా పరవాణంలా కానీ లేదా పులిహారలా కానీ తయారు చేసి ప్రసాదంలాగా భక్తులకు పంచిపెట్టేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేసుకోండి బియ్యం పళ్ళెం. ఇప్పుడు మనం గౌరీ పూజ ప్రారంభం చేసుకుందాం. మళ్ళా 2 అక్షతలు అలా ఎడం పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భుః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్స పురం వదిలేసి మమ అనుకోండి.
యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగానే మళ్ళా మీరు ఏ రోజైతే ఈ యొక్క పూజ చేసుకున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో బాసరస్తు. అలాగే ఇందాకట్లాగా ఏ వారం అయితే మీరు పూజ చేసుకున్నారో ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఇందాకట్లా మళ్ళీ మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు అన్ని కూడా చెప్పుకోండి. గోత్రస్యాత్ నామధేయస్యాత్ ధర్మపత్ని సమేతస్య గోత్ర నామధేయ ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం దేహాంతే విష్ణులోక ఫల వాప్తి సిద్ధ్యర్థం అస్మిన్ దివసే పోలిస్వర్గ మహాపర్వణి పుణ్యకాలే గౌరీ పూజాం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. గౌరీ పూజాం కరిష్యే. ఈసారి ఈ గౌరీదేవిని ఇలా తులసికోటకి ఎదురుగుండా పెట్టుకుని ఓ పుష్పం తీసుకుని ఆ గౌరీదేవి మీద ఇలా పెట్టండి. పెట్టి ఇలాగా ఆచ్ఛాదన చేయండి. అలా ఉంచండి. అలా పట్టుకున్న ఉన్నానంతే. అలా పట్టుకోండి. ఓ మసుని తే పునరస్మాసుక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమృమతే అమృలయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే గౌరీ పరాంబికా దేవతాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పత్నిపుత్ర పరివార సమేతాం పతిపుత్ర పరివార సమేతాం మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ గౌరీ పరాంబికాదేవి నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామిని ఏం యస్యాం హిరణ్యం విందే యంగావ స్వంపురుషాణః గౌరీ పరాంబికాదేవి నమః ఆవాహయామి. వేసేసేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు అమ్మవారికి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవి ముహప్పయే శ్రీర్మాదేవి జుషదాం గౌరీ పరాంబికాదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకోసారి చూపించండి. కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహపయే శ్రియం గౌరీ పరాంబికాదేవి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సార్ మళ్ళా ఇంకొకసారి చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే రస్యతాం తాం మృణే గౌరీ పరాంబికాదేవి నమః ముఖే ఆచవర్యం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆ ఉపాలు కానీ పంచామృతాలు కానీ ఉన్నాయి కదా అవి ఇలా పెట్టుకుని ఓ పుష్పాన్ని అందులో వేసి ఆ పుష్పంతో ఆ పంచామృతాలు జల్లుతూ ఉండండి ఆ ఉపాలు కానీ గౌరీదేవి మీద. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దతిక్రావణో అకారుషం జిష్ణోరస్య వాజనః సురభినో అమకాకృత ప్రణా ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థ వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధీః మధునక్తం ముతోషసి మధువత్పార్ధ్వగం రజః మధుద్యోరస్తునః పిదా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపస్వదివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సోహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే ముదభాగు అదాభ్యః. చాలు సార్, మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి స్తప వృక్షోధ విల్వః తస్య ఫలాని తపసాడదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. పంచామృత స్నానేన గోక్షీరక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమననాథ ప్రాతర్భూతోస్మిన్ రాష్ట్రేష్మిన్ కీర్తిమృతం దధాతు మే గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్విభాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వాన్నత మే గృహాత్ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. కంచుకార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఓ పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాదేవి శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేయండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కామమాకోతింబాచ సత్యమశేమహి పశూనాగం రూపమనస్సమయ శ్రీ శ్రీయతామ్యజ శ్రీ గౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆభరణం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధమనం కరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేయండి, తర్వాత కుంకుమను పూజ చేయొచ్చు. ముందుగా పుష్పాలు పూజ చేస్తున్నాను. ఓం అనుకుంటూ ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అధాంగ పూజ చెబుతాను. ఓం గిరిజాయై నమః పాదౌ పూజయామి. ఓం కార్త్యాయన్యై నమః జాననీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరు పూజయామి. ఓం మహాకాళ్యై నమః నాభిం పూజయామి. ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి. ఓం శివాయై నమః స్తనౌ పూజయామి. ఓం కమలహస్తాయై నమః భుజౌ పూజయామి. ఓం భక్తవత్సలాయై నమః కంఠం పూజయామి. ఓం ఇందుముఖ్యై నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం గిరివర్ధిన్యై నమః నాసికాం పూజయామి. ఓం శివవల్లభాయై నమః లలాటం పూజయామి. ఓం గౌరీదేవ్యై నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి 3 వేళ్లతోటిని. ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటును పూజ చేస్తూ ఉండండి. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాధిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశానాయై నమః. ఓం నాగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళరాత్రియై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివతత్వాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణు సోదర్యై నమః. ఓం చిత్కలాయై నమః. ఓం చిర్మయాంకాశాయ నమః. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలరూపాయై నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం నవోఢాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయై నమః. ఓం యవ్వనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం అజ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకరాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయై నమః. ఓం మధుప్రియాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం జనస్థానాయై నమః. ఓం వీరపత్న్యై నమః. ఓం విరూపాక్ష్యై నమః. ఓం వీరాధిపాయై నమః. ఓం హేమభాయై నమః. ఓం సృష్టిరూపాయ నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం యవ్వనకాలాయై నమః. ఓం పరమేశప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వశిన్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వతోషిన్యై నమః. ఓం వర్జనీయాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్ధచేదగారిణ్యై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదాపురుషస్థాయిన్యై నమః. ఓం తులోత్మజాయ నమః. ఓం హరవాహస్తాయ నమః. ఓం మునిమోక్షపరాయిన్యై నమః. ఓం ధరధారాభవాయిన్యై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పరమంత్రాయై నమః. ఓం కరప్రదాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం వాగ్భవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకారిణ్యై నమః. ఓం సంవిదే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం శ్రీ మహాగౌరీదేవ్యై నమః. ఓం భవస్య దేవసపత్న్యై నమః. ఓం శర్వస్య దేవసపత్న్యై నమః.
ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. శ్రీ గౌరీ పరాంబికా దేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఇంకొక 2 అగరవత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి ఈసారి. అయితే రాబోయే రోజుల్లో మార్గశిర లక్షవారాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా మార్గశిర లక్షవారం పూజ చేసుకోవాలి, లేదా శుక్రవారం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రము పోయి సిరి సంపదలతో తొలుతొగుతారు అని, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని, సకల భోగ్యాలు కలుగుతాయి అని, సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రతీక. అలాంటి మార్గశిర లక్షవారాలు పూజ చేసుకోవాలన్నా, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అలాంటి వ్రతాలు ఏమైనా చేసుకోవాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా తయారు చేసి, వాటికి సంబంధించిన వీడియోలు కింద మీకు లింకులు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలు కూడా వస్తాయి. వాటిని కూడా వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి. రాబోయే రోజులు అనేక రకాల పూజలు వ్రతాలు అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే లభ్యమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అందరూ లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. కింద కామెంట్లో గౌరీదేవి అని మహాన్ మాత్రం మర్చిపోకుండా పెట్టండి అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పక్కనే గౌరీదేవి చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయగృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమో నమః. పరిమళ ధూపమా గ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ. గౌరీ పరాంబికాదేవి నమో నమః. పరిమళ ధూపమా గ్రాపయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేశారు కదా, సాధ్యం త్రివర్త సంయుక్తం అంటే నా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాంనరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుదే. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరికాయ చెక్కలు అక్కడ పెట్టుకుని, అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని, కాస్త బెల్లం ముక్కలు ఉంటే బెల్లం కూడా కొబ్బరి చెక్కల్లో వేసి, ఇంకా ఏమైనా నైవేద్యాలు ఉంటే ఆ నైవేద్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి, ఈసారి ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన అపరిషించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళసేతి కదలీ ఫలసేతి గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓ పుష్పం తీసుకుని 5 సార్లు అలాగా అమ్మవారికి చూపించండి నైవేద్యాన్ని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపక్ష సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి, గౌరీదేవి దగ్గర. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమర్పగామినీం యస్యాం హిరణ్యం ప్రభో తంగాబోదాస్యోశ్వాన్ నిందేయం పురుషాణహం. గౌరీ పరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి మళ్ళా హారతి కర్పూరాన్ని వెలిగించండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రత్యయా ముఖ్యతయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సమతత మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అక్కడ పెట్టేసి ఒక నీరసుకు తల్లి కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఈసారి ఓ పుష్పము 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షాబ్ద విభవ బ్రహ్మహీంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం తరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహ బంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్ప సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి అమ్మవారి దగ్గర. సరే మళ్ళా 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి పీఠ వెనకాలకి వెళ్ళి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మానుకృప యాదేవి శరణాగత వత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గౌరీ దేవత. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి. సరే మీ ఇంట్లో కుదిరితే మోకాళ్ళ మీద ఒక నమస్కారం చేయండి. మీరమ్మ మామూలుగా ఉంగ నమస్కారం చేసేయండి. ఇక్కడ వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే.
గౌరీపరాంబికాదేవి అని నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, పీట మీద కూర్చుని లెంపలు వేసుకోండి. చెప్పండి, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సరే, 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుదే అడయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గౌరీపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. గౌరీపరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. గౌరీదేవత ప్రసాద సిద్ధిరస్తు. పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గౌరీదేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు నేను కథ చెబుతాను కాబట్టి శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేయండి. అయితేను ఈ కథ చెప్పే ముందర ఏం చేస్తారంటే, మీరు ఆ యొక్క దొన్నెల్లోనూ దీపాలు ఉన్నాయి కదా, ఈ కైవత్తు తీసుకుని ఆ యొక్క దీపాలు వెలిగించి ఆ దీపాలని ఇక్కడ ఈ పళ్ళెల్లో మీరు నీళ్లు పోసుకుంటే కనుక ఆ పళ్ళెల్లో నీటిలో వదిలిపెట్టండి. లేదు నదీ తీరంలో కనుక మీరు ఈ పూజ చేసుకుంటున్నారనుకోండి, ముందుగా దీపాలు వెలిగించేసి కథ అంతా అయిపోయిన తర్వాత కథ వినేసాక ఆ యొక్క దొన్నులు పట్టుకెళ్ళి నదీ తీరంలో వదలండి. మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కనుక కథ వింటూనే దీపాలు వెలిగించేసి ఈ యొక్క పళ్ళెల్లో నీళ్ళు పెట్టుకున్నారు కదా, నీటిలో వదిలిపెట్టేసేయండి. నేను ఇప్పుడు కథ చెబుతాను, మీరు ఆ దీపాలు వెలిగించేసి వదిలేసిన తర్వాత అక్షత పట్టు నమస్కారం చేయండి. అర్థమైందా? ఇప్పుడు నేను కథ చెబుతాను, వింటూ ఉండండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ప్రశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే చాలా అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి వ్రతమే ఈ యొక్క పోలీస్ వర్గం కథ. అయితే పూర్వకాలం ఏమిటంటే కనుక ఒకానొక సమయంలో ఒక చాకల ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి 4 అబ్బాయిలు పుట్టారనమాట. అయితే 4 అబ్బాయిలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు. ప్రయోజకులు అవ్వడంతో ఆ 4కి కూడా వివాహాలు చేశారు. వివాహాలు చేస్తే చక్కని 4 కోడళ్ళు వచ్చారు. అయితే ఈ అత్తగారికి ఏమిట్రా అంటే కనుక, ఈ చాకలావిడికి అత్తగారికి 3 కోడళ్ళు అంటే, మొట్టమొదటి 3 కోడళ్ళు అంటే చాలా ఇష్టం. కానీ విచిత్రం ఏంటంటే చివరి చిన్న కోడలంటే పెద్దగా ఇష్టం లేదు. ఎందుకో తెలియదు, ఆవిడికి ఈవిడికి పడేది కాదు. అందుచేత ఎప్పుడూ చిన్న కోడలతో గొడవలు రాద్ధాంతాలు సమస్యలే ఉంటూ ఉండేవి. అయితే పెద్ద కోడలు అంటే మాత్రం 3 కోడళ్ళు చాలా ఇష్టం అనమాట, చిన్న కోడలు కాకుండా. అయితే ఒకానొక సమయంలో రాను రాను ఒక కార్తీక మాసం వచ్చింది. అయితే కార్తీక మాసంలో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో, నదీ స్నానం చేస్తారో, నదిలో దీపాలు పెడతారో వాళ్ళందరికీ విశేష పుణ్యం వస్తుంది అని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని, విష్ణులోక సాన్నిధ్యం కలుగుతుంది అని ప్రత్యేక కదా. అందుచేత ఈ కార్తీక మాసంలో అమ్మ దీపాలు అందరూ పెట్టేసి ఇచ్చేసారు. ఈ కార్తీక మాసంలో 3 కోడలని తీసుకుని పూజా సామాగ్రి అంతా తీసుకుని ఇంట్లో కనీసం దీపం పెట్టడానికి కనీసం ఒత్తి కూడా లేకుండా, అగ్గిపెట్టి కూడా లేకుండా, ఏమీ అవకాశం లేకుండా 3 కోడలని తీసుకుని ఈ ఆవిడ నదీ తీరంలోకి ఆలయాల్లోకి వెళ్ళిపోయి దీపాలు అవి పెట్టి పూజలు అవి చేసుకుని వస్తూ ఉండేది. తలుపులు వేసేసేది అనమాట. చిన్న కోడల్ని లోపల పెట్టేసి తలుపులు వేసేసేది. అంటే ఆవిడ ఎక్కడ బయటికి వెళ్ళిపోయి పూజ చేసేసుకుంటే పుణ్యం వచ్చేస్తుందో అని ఎక్కడ పూజ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కలిగించేది కాదు. ఈ రకంగా నెల రోజులు కూడా ఈ రకంగా అత్తగారు చేస్తూ ఉంటే పాపం ఈ పోలి అనే ఆవిడ చిన్న కోడలి పేరు. అయితే ఈ పోలికి పాపం ఎంతో భక్తి, ఎంతో విశ్వాసము, దేవుడికి ఎలాగైనా పూజ చేయాలని తపన. సరే ఏం చేసేదంటే, అత్తగారు ఎప్పుడైతే తలుపులు వేసుకుని బయటికి వెళ్ళిపోయేదో ఇంట్లో అంతా కూడా వెతికితే అక్కడ ఇంట్లోనే ఈ యొక్క పత్తికి సంబంధించినటువంటి ఒక చెట్టు ఉందన్నమాట. ఆ పత్తి చెట్టుకు సంబంధించినటువంటిది ఏదో ఒక కాయ రోజు పడుతూ ఉండేది. ఇప్పుడు ఏం చేసేదంటే పత్తి కాయలోంచి కొంచెం పత్తి సేకరించి చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేది. అలాగే ఇంట్లోనూ మజ్జిగ చేసిన తర్వాత, వెన్న చేసిన తర్వాత ఆ కవ్వానికి ఏదైనా కొంచెం వెన్న ఉంటే ఆ వెన్నని జాగ్రత్తగా తీసి దానికి కాస్త పత్తికి పట్టించి చాలా జాగ్రత్తగా ఈ అరటిదొండుల్లో దీపం పెట్టి ఇంట్లో తులసికోట దగ్గర చక్కగా పూజ చేసుకుని ఆ తులసికోట దగ్గరే పళ్ళెల్లో నీళ్లు పోసి ఆ యొక్క పళ్ళెల్లోనే చక్కగా ఈ యొక్క అరటి దొన్నెలు అందులో వదిలి నమస్కారం చేసుకుని ప్రార్థన చేసేది అనమాట. ఈ రకంగా కార్తీక మాసం అంతా కూడా చేసింది. ముఖ్యంగా పోలీస్ వర్గం రోజున ప్రత్యేకంగా ఈ రకంగా పూజ చేసింది. కానీ అత్తగారు మాత్రం చిన్న కోడళ్ళతోటి పెద్ద కోడళ్ళతోటి మొత్తం విపరీతంగా పూజలు పునస్కారాలు అన్నీ చేసేసుకుంటూ వచ్చేది. సరే ఒక రోజున ఏం జరిగింది అంటే కనుక, ఒకనొక సమయంలో స్వర్గలోకంలోంచి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో కూడుకున్నటువంటి విమానం, పుష్పక విమానం ఒకటి వచ్చి కిందకి వాలింది. వాలి ఇక్కడ పోలి అంటే ఎవరు అని అడిగింది. ఈవిడే పోలి అని చెప్పేసరికి, నీకు స్వర్గలోకంలోంచి విమానం పంపించారు దేవతలు, అందుచేత నువ్వు వెంటనే స్వర్గలోకానికి రావాలి అని చెప్పేసి
పోలిని ఆ యొక్క దేదీప్యమానమైనటువంటి విమానంలోకి ఎక్కించుకుని స్వర్గలోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసినటువంటి అత్తగారు మిగతా కోడళ్లతో పరిగెట్టుకుంటూ వచ్చి మనం కూడా పోలిని పట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోదామని చెప్పేసి విమానం ఎగురుతూ ఉంటే ఆ యొక్క పోలి యొక్క కాళ్ళు పట్టుకుని వేళ్లాడారట. కొంత దూరం వెళ్ళేసరికి దేవతలు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క విష్ణు చాపరులందరూ కూడా అమ్మా మీరు పైకి స్వర్గలోకానికి వచ్చే అధికారం లేదు, అర్జెంటుగా ఈ కాళ్ళు వదిలిపెట్టేసేయండి, పోలి యొక్క కాళ్ళు వదిలిపెట్టండి అన్నారు. అయ్యా నువ్వు కార్తీక మాసం అంతా ఎన్నో పూజలు చేసాం, ఎన్నో దీపాలు పెట్టాం, ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, మాకు లేనటువంటి స్వర్గారోహణ ఈ పోలికి ఎలా లభించింది, ఆవిడ చేసిన పుణ్యం ఏమిటి అని అడిగారు. ఏమమ్మా నువ్వు డాంబికంతో స్వార్థంతో నువ్వు పూజ చేసావు, నువ్వు నీ కోడల్లో కొన్నాను, కానీ పోలి అలా కాదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భక్తితోటి పూజ చేసింది. అందుచేత భగవంతుడు గొప్పగా చేసావా, ఎన్ని దీపాలు పెట్టాం లేకపోతే అది చూడ్డు, భక్తిగా ఒక్క దీపం పెట్టినా సరే భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అందులోనూ పోలి స్వర్గం రోజున ఎవరైతే ఈ పూజ చేసి దీపాన్ని వెలిగిస్తారో, పోలి స్వర్గం రోజున ఎవరైతే ఒక్క దీపమైనా పెట్టి నదీ తీరంలో కానీ లేదా ఇంట్లో ఈ రకంగా పల్లెల్లో కానీ నీళ్లు పోసుకుని వదిలిపెడతారో, గౌరీ పూజ చేస్తారో తులసికోట దగ్గర, వాళ్ళకి ఖచ్చితంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నరకలోకంలో వాళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశమే ఉండదు, సంపూర్తిగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పోలికి మాత్రమే భక్తి శ్రద్ధలతో పూజ చేసింది కాబట్టి పోలికి మాత్రమే స్వర్గాన్ని అధిరోహించేటటువంటి అవకాశం ఉందమ్మా, మీరు వదిలిపెట్టండి అని చెప్పేసి బలవంతంగా ఆ యొక్క విష్ణు కింకరులు వాళ్ళని వదిలిపెట్టేసి కింద పాడేశారు. అయితే ఆ పోలి ఏం చేసిందయ్యా అంటే కనుక బొందుతో సహా స్వర్గానికి వెళ్ళింది. ఆ రకంగా పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు కాబట్టి దీన్ని పోలి స్వర్గం రోజు అన్నారు. అందుచేత ఎవరైతే పొలిపాడ్యమి రోజున పోలి స్వర్గం రోజున ఈ రకంగా అమ్మవారిని అర్చించి పూజించి దీపాలు వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణులోక ప్రాప్తి, శివలోక ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయి అని, జీవితంలో చేసిన సమస్త దరిద్రాలు పోతాయి అని, సమస్త దోషాలు పోతాయి అని, అలాగే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్త కర్మల నుంచి విడువబడతారు అని ప్రసిద్ధి. కాబట్టి సర్వ పాపాలు కూడా అగ్నిలో పడినటువంటి ప్రతిపోగ వల్ల నశించిపోతాయి అని ప్రసిద్ధి. అంత శక్తివంతమైనటువంటి విశేషమైనటువంటి పూజ కాబట్టి ఈ పోలి స్వర్గం పూజని ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఇల్లాలు, ప్రతి సాధ్యమ తల్లి, ప్రతి ముత్తైదువ ఖచ్చితంగా ఆచరించాలి తన సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం అని చెప్పేసి మనకి పెద్దలందరూ కూడా తెలియజేశారు. కాబట్టి పోలి స్వర్గం కథ విన్న వారందరూ కూడా స్వర్గానికి వెళతారు అని ప్రత్యేక. కాబట్టి ఎవరైతే కథ విన్నారో వీళ్ళందరూ కూడా 2 అక్షతలు అక్కడ అమ్మవారి దగ్గర వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. ఇప్పుడు ఎవరైతే నదీ తీరంలో పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దోణిలు పట్టుకెళ్ళి నదీ తీరంలో వదిలిపెట్టండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు స్వయం పాకం కానీ దక్షిణ 2 ఇవ్వాలి. అంచేత ఈ దక్షిణ ఇవ్వనిదే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఈ పూజా ఫలితం మీకు సంపూర్తిగా రావాలన్నా లేదా మీకు ఈ పూజా ఫలితం వల్ల అనుగ్రహం కలగాలన్నా కూడా ఖచ్చితంగా మాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి లేదా స్వయం పాకం కూడా ఇవ్వాలని చెప్పేసి అన్నారు. చేత దక్షిణ రూపేణ స్వయం పాకం రూపేణ మాకు మీరు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బుల్ని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్లు ఉన్నాయి కదా, క్యూఆర్ కోడ్లు, ఈ క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఎలాగైనా మీ ఇష్టం స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ, ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ, ఈ కింద కనపడుతున్నటువంటి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీ తోచిన డబ్బులు మాకు పంపించవచ్చు. ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో చేసేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన దక్షిణ మాకు విశేషంగా పంపించండి. అయితే చిన్న విషయం ఏంటంటే కనుక నెంబర్ల ద్వారా అంటే ఫోన్పే నెంబర్ల ద్వారా డబ్బులు పంపుతూ ఉంటే కనుక 10 మంది కన్నా ఎక్కువ మంది పంపుతూ ఉంటే కనుక ఫీజు అయిపోతుంది, అకౌంట్ ఫీజు అయిపోతుంది అంచేత టెక్నికల్ ఇష్యూ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి అని మరొక్కసారి మిమ్మల్ని అందరికీ కూడా విన్నవించుకుంటూ తెలియజేసుకుంటూ, అయితే ఈ వీడియో అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని భక్తి శ్రద్ధలతోటి చక్కగా ఎవరికైనా దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పటితో మీకు కార్తీక మాసంలో చేసినటువంటి పూజా పుణ్యం అంతా కూడా సంపూర్తి అయ్యింది, మీకు సంపూర్తి ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి మీరు అందరూ చాలా అదృష్టవంతులు అని తెలియజేస్తూ మీ అందరికీ సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని ఆశీస్సులు కూడా అందజేస్తూ, అలాగే ఇలాంటి నోములు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ మీరు పొందాలంటే చూడాలంటే కనుక ఈ ఛానల్లోనే మీకు రాబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అందరూ ఓం గౌరీదేవి అని మహాన్ కామెంట్ పెట్టకపోతే ఖచ్చితంగా పెట్టండి, లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కారణం ఏంటంటే మిగతా వాళ్ళు చేసుకునే పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసింది కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి మంచి పూజా వీడియోలో మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఈ సాధ్యమ తల్లికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలి అని అమ్మవారిని ఆశిస్తూ స్వస్తి.